గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు గౌడ్ని. నేను ఇండియాస్ లార్జెస్ట్ బైక్ టాక్సీ కంపెనీ ర్యాపిడో నుంచి కాల్ చేస్తున్నామండి. బైక్ ట్యాక్సీయా? అవునండి. చెప్పండి. ప్రవీణ్ గారేనా మాట్లాడుతుంది? అవునండి. మీ సిటీ హైదరాబాదేనా సార్? అవును. థ్యాంక్ యూ సార్. మీరు ఏమన్నా సిటీ నేమ్ కన్ఫర్మ్ చేసినందుకు. ఓకే. కంగ్రాచులేషన్స్ అండి, మీరు సక్సెస్ఫుల్గా రైడ్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నందుకు. ఓకే. మీ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 21,000 రూపీస్ అనేది మనీ అనేది ఎర్న్ చేసుకున్నారు కదా. అవును. మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాలి సార్. మీకు యాప్లో సర్వీస్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఓకేనా? ఆ ఓకే. యాప్ సర్వీస్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి మీరు అమౌంట్ ఎంత పే చేసుకోవాలో అమౌంట్ అనేది చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేయగలరా? ఇప్పుడు నేను డ్రైవింగ్లో ఉన్నా అండి. ఎందుకండి పే చేసుడు, రీఛార్జ్ మీకు చేసుడు? రీఛార్జ్ ఎర్నింగ్స్ అనేవి ఇంత ఎర్నింగ్స్ చేసుకున్న తర్వాత మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాలి సార్. ఆహా. లేకపోతే మీకు రైడ్స్ అనేవి స్లోగా వస్తాయి. అచ్చా అచ్చా. ఓకేనా? మీకు సర్వీస్ మేనేజర్లో చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేయగలరా? ఇప్పుడు కొంచెం డ్రైవింగ్లో ఉన్నా అండి, తర్వాత చేస్తాను. యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు, చెప్పండి. నాది బైక్ కాదు, నాది కారు. సార్ కార్కే సార్. మరి ఫస్ట్ మీరు బైక్ ట్యాక్సీ అన్నారని డౌట్ వచ్చి అడిగాను, కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటిదంటే, మీరు 30 రూపీస్ కిలోమీటర్ 30 రూపీస్ ఇస్తా అని కార్ అటాచ్మెంట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చే ఎర్నింగ్స్ అసలు ఎంతకన్నా సరిపోతున్నాయండి మాకు? మాకు తిరిగే ఫ్యూయల్ ఖర్చు పోను, మాకు ఏమన్నా డ్రైవర్కి ఏమన్నా మిగులుతున్నాయా అండి? ఎందుకండి అంత తక్కువ ఇస్తున్నారు అమౌంట్ మీరు? సార్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు యాప్లో హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. మీరు రైడ్ చేస్తున్నప్పుడు కానీ మీరు మనీ గురించి కానీ దేని గురించి కాంటాక్ట్ అవ్వాలంటే మీకు యాప్లో హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సరే అండి, ఇప్పుడు మేము అది చేయలేకనే కదా మీరు చేసారు, కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్. ఇస్తున్నాము. మీ కంప్లైంట్ మేము రైజ్ చేస్తాం సార్ మీ తరపున. ఓకేనా? రైట్ చేయండి. మీరు ఫస్ట్ 30 రూపీస్ అనే ఇస్తాం అనే దాని కమిట్మెంట్ మీద మీరు కార్స్ అన్ని అటాచ్మెంట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏది కనీసం 10 రూపాయలు, 12 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు ఇస్తున్నారు. అది దేనికి వర్కౌట్ అవుతుందండి? మీరు చెప్పిన కమిట్మెంట్ ఒకటి, మీరు ఇచ్చే రైట్స్, మీరు ఇచ్చే అమౌంట్ ఒకటి, ఇది ఎంతవరకు సాధ్యం? మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోమంటున్నారు. సార్ మీరు రీఛార్జ్ చేసుకుంటేనే మీకు రైడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. అవునండి, చేసుకుంటాము. మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మీరు ఉంటే మేము రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఎందుకు చేసుకోము? ఓకే అండి. మీ కంప్లైంట్ నేను రైజ్ చేస్తాను సార్ మీ తరపున. చేయండి, అది ఓకేనా? అది క్లియర్ చేయండి. నా ఒక్కని తరఫున కాదు, దాదాపు 5,000 మంది డ్రైవర్స్ తరఫున నేను మిమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నా. సపోర్ట్ కాల్కి ఓకే. చేయడం పెద్ద అది కాదు. మీ నుంచి కాల్ రావాలనే నేను వెయిట్ చేస్తున్నా ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచో నేను. ఓకే అండి. అదొకసారి మీరు క్లియర్ చేసిరనుకో. ఎందుకని మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి, వస్తు మంచిగా మరీ దారుణానికి ఇస్తున్నారు ఎర్నింగ్స్. ఇది మళ్ళా ఏసీ 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 మేము నడిపిస్తే మాకు ఏం వర్కౌట్ అవుతుందండి? డ్రైవర్లుగా మాకు ఏం మిగులుతున్నాయి? సగం ఓకే ఫ్యూయల్కి సార్. పోతే మళ్ళీ మిగతా సగము మెయింటెనెన్స్కి పోతే డ్రైవర్కి మిగిలేది ఎంత ఇస్తున్నారు? ఏం వర్కౌట్ ఓకే సార్. అవుతుందని మీరు ఆ రేట్లు ఇస్తున్నారు? ఆటో కంటే అధ్వానంగా ఇస్తున్నారు. మరి కార్లు అండి, మేము కార్లు నడిపిస్తున్నాము, మాకు మెయింటెనెన్స్ ఉంటుందండి మాకు కార్లకు. ఓకే సార్. మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి, మీరు చేసేది ఒకటి. ఎందుకు అసలు క్యాబ్స్ ఎందుకు అటాచ్మెంట్ చేసుకున్నారు? మీరు అసలు క్యాబ్ సర్వీస్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్? ఓకే సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు యాప్లో హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. కాంటాక్ట్ అవ్వండి సార్. మీ తరపున నేను లేదండి, నేను కంప్లైంట్ అనేది రైజ్ చేస్తాను. సరే చేయండి. ఓకేనా? చేయండి. అది క్లియర్ అయిన తర్వాత మీరు చెప్పే కమిట్మెంట్ మేము ఫాలో అవుతామండి. ఓకే అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ర్యాపిడో.